మార్కండేయుడు తెలుసా అని అడిగితే హా తెలుసు అనే చెప్తాం కదా. ఆయన శివయ్యకి గొప్ప భక్తుడు, చావును సైతం జయించిన వాడు, ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కండేయ చరిత్ర చెప్పాల్సింది చిన్నపిల్లలకు. ఎందుకు అన్న డౌట్ రావచ్చు. పట్టుదల అంటే ఎలా ఉండాలి, భక్తి అంటే ఎలా ఉండాలి, భక్తుడు అంటే ఇతనిలా ఉండాలి అని నిదర్శనంగా మార్కండేయ స్టోరీ చిన్నపిల్లలకు మనం చెప్తూ ఉండాలి. సరే, ఇంకా ఆయన చరిత్ర చూసుకుంటే మురకండు అనే ఋషికి మరియు అతని భార్య అయిన మరుద్వతికి పుట్టినవాడు ఈ మార్కండేయుడు. ఈ దంపతులిద్దరు ఎళ్లవేళలా భగవన్ నామస్మరణలో హాయిగా గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ వీళ్లకు లోటు ఏమైనా ఉంది అంటే అదొక్కటే, సంతానం లేకపోవడం. అందుకోసం వారణాసి క్షేత్రంలో శివుని కోసం దీక్ష చేశారు. వారి దీక్షకు శివుడు ప్రసన్నమై వరం కోరుకోమనగా సంతాన భాగ్యం కావాలని కోరుకున్నారు. అయితే వీళ్ళని పరీక్షించదలచి శివయ్య సుదీర్ఘకాలం దుర్మార్గుడు కావాలా, లేకుంటే 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికి గుణవంతుడు కావాలా అని అడుగుతారు. అప్పుడు ఆ దంపతులిద్దరూ తక్కువ కాలం బ్రతికినా పర్వాలేదు కానీ మాకు గుణవంతుడైన పుత్రుడే కావాలని శివయ్యకు వేడుకుంటారు.